మహాభారతంలో మనం ఎన్నో గొప్ప పాత్రలను చూశాం. కాని త్యాగానికి, ధర్మానికి మారుపేరుగా నిలిచిన ఒకే ఒక్క మహాయోధుడు, గంగాపుత్రుడు, పితామహుడు అయిన భీష్ముడు. కాని ఆయన అసలు ఎవరు? స్వర్గలోకానికి చెందిన ఒక దేవత భూమిమీద మానవుడిగా ఎందుకు పుట్టారు? తన జీవితాన్ని ఎందుకు అంతటి కఠినమైన త్యాగాలకు అంకితం చెయ్యాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనలో, అష్టవసువులు పొందిన ఒక భయంకరమైన శాపంలో దాగి ఉంది. ఈరోజు మనం ఆ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కథను తెలుసుకుందాం. ఒకప్పుడు స్వర్గలోకం ఇంద్రుని పాలనలో వైభవపేతంగా వెలిగిపోతుంది. అప్సరసల నాట్యాలతో, గంధర్వుల గానాలతో, దేవతల విహారాలతో ఆ లోకం ఎప్పుడూ ఆనందమయంగా ఉండేది. ఆ దేవతలలో 8 మంది సోదరులు ఉండేవారు. వారే అష్టవసువులు. వారి పేర్లు ప్రభాసుడు, ధరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, సోముడు, ధ్రువుడు మరియు ఆపుడు. వీరు మహాశక్తివంతులు మరియు తేజస్సు గలవారు. ఇంద్రునికి ముఖ్యమైన సహాయకులు. తమ భార్యలతో కలిసి వారు స్వర్గలోకంలో సుఖంగా జీవించేవారు. ఒకనాడు ఈ 8 మంది వసువులు తమ భార్యలతో కలిసి భూలోకంలో విహారానికి వచ్చారు. వారు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పర్వతాలు, నదులు, అరణ్యాలు దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తూ వారు బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహాముని ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. ఆ ఆశ్రమం అత్యంత ప్రశాంతంగా, పవిత్రంగా ఉందో. చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు, హోమధూమ సుగంధాలు ఆ ప్రాంతాన్ని దివ్యంగా మార్చేశాయి. అక్కడ వారికి ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. ఆశ్రమంలో ఒక దివ్యమైన ఆవు తన దూడతో కలిసి స్వేచ్ఛగా గడ్డి మేస్తుంది. అది సామాన్యమైన ఆవు కాదు. అది కామధేనువు యొక్క కుమార్తె అయిన నందిని. అది తన యజమాని కోరిన కోర్కెలన్నిటినీ తీర్చగల శక్తి కలది. ఆ దివ్యమైన ఆవు, దాని ముద్దులొలికే దూడను చూసి అష్టవసువుల భార్యలు ఎంతో ముచ్చటపడ్డారు. కాని వారిలో చివరివాడైన ప్రభాసుడి భార్యకు మాత్రం ఒక దురాశ కలిగింది. ఆహా, ఈ ఆవు ఎంత అద్భుతంగా ఉంది! ఇది నా స్నేహితురాలైన జితేంద్రవతికి బహుమతిగా ఇస్తే ఆమె ఎంత సంతోషిస్తుందో! భూలోకంలో అందరికన్నా గొప్పదానిగా ఆమె కీర్తి పొందుతుంది అని అనుకుంది. ఈ ఆలోచన రాగానే ఆమె తన భర్త అయిన ప్రభాసుడి వద్దకు వెళ్లి, స్వామి, చూసారా ఆ ఆవును? అది మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. దయచేసి నాకోసం ఆ ఆవును తీసుకురండి. దాన్ని నా స్నేహితురాలికి బహుమతిగా ఇస్తాను అని పట్టుబట్టింది. ప్రభాసుడు, నువ్వు అడుగుతున్నది సామాన్యమైన ఆవును కాదు. అది వశిష్ఠ మహామునిది. ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన వస్తువును దొంగిలించడం మహాపాపం. దాని ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఆలోచన విరమించుకో అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కాని ఆమె వినలేదు. భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె కోరికను కాదనలేక ప్రభాసుడి మనసు చలించింది. చివరికి అతను అన్నలను బ్రతిమాలాడు. సోదరులారా, నా భార్య దివ్యమైన ఆవు కోసం పట్టుబట్టుంది. మనం అందరం కలిసి ఆ ఆవును, దూడను తీసుకువెళ్దాం. వశిష్ఠ మహర్షి తపస్సులో ఉన్నారు, ఆయనకు తెలియదు అని వారిని ఒప్పించాడు. అన్నలు మొదట వద్దని వారించినా తమ్ముడి మీదున్న ప్రేమతో అతని బలవంతం మీద చివరికి ఒప్పుకున్నారు. ఆ 8 మంది వసువులు కలిసి ఎవరూ చూడకుండా నందిని, దాని దూడను అపహరించి స్వర్గలోకానికి తీసుకుపోయారు. కొంత సమయం గడిచాక వశిష్ఠ మహాముని తన తపస్సు ముగించి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆయనకు ప్రాణప్రదమైన నందిని ఎక్కడా కనిపించలేదు. వెంటనే ఆయన తన దివ్య దృష్టితో ఏమి జరిగిందో చూడగా అష్టవసువులు చేసిన దొంగతనం ఆయనకు స్పష్టంగా కనిపించింది. ఒక మహర్షి ఆస్తిని, అది ఒక దేవతలాంటి ఆవును దొంగిలించినందుకు ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. ఆయన కళ్ళు నిప్పులు చెరిగాయి. ఆయన కోపాగ్నితో ఆశ్రమం దద్దరిల్లింది. వెంటనే ఆయన ఇలా శపించారు. ఓ వసువులారా, మీరు దేవతలయుండి దివ్యశక్తులు కలిగి ఉండి కూడా ఒక సామాన్యమైన దొంగల వలె ప్రవర్తించారు. మీకు దేవతలుగా ఉండే అర్హత లేదు. మీ నీచమైన పనికి శిక్షరా. మీరు మీ దివ్య శరీరాన్ని విడిచి భూలోకంలో సామాన్య మానవులుగా జన్మించండి. మానవ జన్మలోని కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ అనుభవించండి అని శపించాడు. ఆ శాపం వజ్రాయుధంలా వెళ్లి అష్టవసువులను తాకింది. వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి తమకు జరిగిన ఘోరాన్ని గ్రహించి వెంటనే వశిష్ఠ మహాముని పాదాలపై పడి కన్నీళ్లతో వేరుకున్నారు. మహర్షి, మమ్మల్ని క్షమించండి. తెలియక చేసిన తప్పు. మా భవిష్యత్తును నాశనం చెయ్యకండి. దయచేసి శాప విమోచనం ప్రసాదించండి అని ప్రార్థించారు. వారి పశ్చాత్తాపాన్ని చూసి వశిష్ఠ మహాముని మనసు కరిగింది. కాని మహర్షి వాక్కు వెనక్కు తీసుకోలేనిది. మీ ప్రార్థనకు నేను కరిగాను, కానీ శాపం పూర్తిగా తొలగిపోదు. మీలో ఈ దొంగతనానికి ప్రేరేపించిన ప్రభాసుడు తప్ప మిగిలిన 7 భూమిపై పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులై తిరిగి స్వర్గానికి వస్తారు. మీ తప్పుకు ముఖ్యతారకుడైన ప్రభాసుడు మాత్రం భూమిపై చాలా కాలం జీవించాలి. ఒక గొప్ప వీరువిరా, త్యాగమూర్తిగా, ధ్యానిగా పేరు పొంది మానవ జీవితంలోని అన్ని సుఖదుఖాలను అనుభవించిన తర్వాతే అతనికి ముక్తి లభిస్తుంది అని అనుగ్రహించారు. వసువులు ఆ మాటలకు ఒక్కవైపు బాధపడుతూనే మరోవైపు కనీసం 7 విముక్తి లభించినందుకు ఊరగ చెందారు. ఆ తరువాత తమకు తల్లిగా ఎవరు జన్మనిస్తారా అని వారు గంగాదేవిని ప్రార్థించగా గంగాదేవి వారి కథ విని వారికి తల్లిగా ఉండటానికి ఒప్పుకుంది.
ఆమె హస్తినాపుర రాజు అయిన శంతనుడిని వివాహం చేసుకుంది. అయితే నేను ఏమీ చేసినా నన్ను ప్రశ్నించకూడదు అనే షరతు పెట్టింది. గంగాదేవికి శంతనుడికి 7 కుమారులు పుట్టారు. ఆమె వసువులకు ఇచ్చిన మాట ప్రకారం పుట్టిన ప్రతి బిడ్డను వెంటనే గంగానదిలో ముంచి వారికి శాప విమోచనం కలిగించింది. శంతనుడు షరతుకు కట్టుబడి మౌనంగా ఆ దుఃఖాన్ని భరించాడు. కాని 8వ కుమారుడు పుట్టినప్పుడు అతను గంగను అడ్డగించి, ఆగు, ఈ బిడ్డను నేను చంపుకోలేను అని ఆపాడు. అప్పుడు గంగాదేవి చిరునవ్వుతో, రాజా, మీరు మీ మాట తప్పారు. ఈ బిడ్డ సామాన్యుడు కాదు. ఇతను అష్టవసువులలో చివరివాడైన ప్రభాసుడు. వశిష్ఠుని శాపం వల్ల భూమిపై దీర్ఘకాలం జీవించడానికి పుట్టాడు. ఇతడిని నేను పెంచి పెద్దవాడిని చేసి సకల విద్యలు నేర్పి గొప్పవీరుడిగా నీకు తిరిగి అప్పగిస్తాను అని చెప్పి ఆ బిడ్డతో బాటు అంతర్ధానమైంది. ఆ బిడ్డయే దేవవ్రతుడు. గంగాదేవి అతడికి దేవగురువైన బృహస్పతి వద్ద, పరశురాముని వద్ద సకల శాస్త్రాలు, అస్త్రవిద్యలు నేర్పించింది. ఆ తరువాత తండ్రి సుఖం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ కారణంగానే అతనికి భీష్ముడు అని పేరు వచ్చింది. ఆ విధంగా ఒక చిన్న ఆశ, ఒక చిన్న తప్పు కారణంగా అష్టవసువులు శాపానికి గురయ్యారు. వారిలో 7 వెంటనే విముక్తి పొందగా ఆ తప్పుకు ముఖ్యకారకుడైన ప్రభాసుడు మాత్రం ఈ భూమి మీద మహాభారతంలో ఒక గొప్ప పితామహుడిగా, త్యాగానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన భీష్ముడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎంతటి వారైనా సరే అధర్మమైన కోరికలకు లొంగి తప్పు చేస్తే దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాని పశ్చాత్తాపం, ధర్మనిరతి ఆ శిక్ష నుండి కూడా ఒక గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన పౌరాణిక కథల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.